హాయ్ అండి అందరికీ. మనం చెప్పాను కదండి వీడియోలో అయితే రోల్ అయితే తీసుకున్నాము. ఫ్లిప్కార్ట్లో బుక్ చేసాము. 670 రూపాయలు రోలు బుక్ చేసాము. ఒకటి బుక్ చేస్తే ఒకటి వచ్చింది. నేను చాలా పెద్దది బుక్ చేశానండి. బుక్ చేసినప్పుడు చాలా చిన్న రోలు పంపించారనమాట. ఇంకా అలా అని చెప్తే మా వారు ఏం చేశారంటే అది రిటర్న్ పెట్టేయమన్నారండి. రిటర్న్ పెట్టేయమన్నాక ఇంకా సడన్గా అయితే రోళ్ళు మా ఊరు అమ్ముతాకైతే వచ్చినాయి అనమాట. అమ్ముతాకు వచ్చినప్పుడు నేను మా వారిని అయితే అడిగాను, రోళ్ళు తీసుకుందామండి పచ్చడి చేసుకుంటాకి చాలా బాగుంటాయి కదా అనేసి అడిగాను. అడిగితే సరే అని చెప్పేసి వెళ్ళామండి కిందకి వెళ్ళినాక ఈ రోలు ఎంతండి అని అడిగితే 3500 చెప్పారండి. ఇప్పుడు నేను కడిగే రోలు 3500 చెప్తే నేను 1500కి అడిగాను. 1500కి అడిగితే అమ్మే ఆయన అన్నాడు, ఏమండి మాకు అసలు గిట్టదండి, అసలు ఈ పనులు కూడా ఇప్పుడు చేయలేకపోతున్నాము. ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి చదువుకోపోతాం వలన ఇంకా వేరే పనికి ఏటికి వెళ్ళలేక ఈ పని అలాగే రాళ్ళు కొట్టుకుని బతుకుతున్నామండి అని చెప్పేసి అన్నారు. అన్నప్పుడు ఇంకా మా వారికి అయితే పేడ ఊసారి అనిపించి నేను రోజు 1500కి అడిగితే ఇంకా 200 ఎక్స్ట్రా ఫోన్పే చేశారనమాట. ఈ రోలు క్లీన్ చేయటానికి నేను బియ్యం అయితే నానబెట్టానండి. బియ్యం నానబెట్టేసి ఇలాగ రుబ్బుకుంటున్నాం అనమాట. ఇలా రుబ్బేసి చక్కగా మనం క్లీన్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మనం నెక్స్ట్ ఏది రుబ్బుకున్నా తెల్లగా ఉంటుంది అనమాట. పప్పు రుబ్బుకున్నా, ఇడ్లీకి దేనికి రుబ్బుకున్నా. ఇది కొనంగానే మా వారు ఏమన్నారంటే పప్పు రుబ్బుకుని ఇడ్లీ వేసుకుంటే చాలా బాగుంటాయి కదా అనేసి అన్నారు. ఎందుకేనంటే మా అమ్మ వాళ్ళది పల్లెటూరు అనమాట. పల్లెటూరు అయితే మేము ఎప్పుడు వెళ్ళినా చక్కగా రోట్లో రుబ్బి ఇడ్లీ అయితే వేసి పెట్టిద్ది మా అమ్మ. అది మాకు చాలా అంటే చాలా, మా పిల్లలకు కానీ మా వారికి కానీ చాలా ఇష్టం అనమాట. ఇంకా అని చెప్పేసి ఇచ్చుకున్నారు. మాకు గ్రైండర్ ఉంది, మిక్సీ ఉందండి. కానీ ఈ రోట్లో చేసుకుంటే రోటి పచ్చడి చాలా బాగుంటుంది అనమాట. చెప్పాలంటే ఈ రోటికి ఒక చరిత్రే ఉంటుంది. ఈ రోలు లేని ఇల్లే ఉండదు పల్లెటూరులో అయితే నేను చిన్నప్పుడు ఇలా రోట్లో పచ్చడి చేసుకుని బాక్సులు వేసుకుని పొలం కూడా తీసుకెళ్ళేవాళ్ళం అనమాట. మళ్ళీ సడన్గా ఎక్కువ వర్షాలు వచ్చేసాయి. వర్షాలు వచ్చినప్పుడు పొద్దుగల దాకా చక్క పనులు చేసుకుని ఇంటికి వచ్చేపటికి వర్షం వచ్చేస్తే ఇంకా కూరగాయలు ఏమీ లేనప్పుడు సడన్గా ఇంకా ఈ రోట్లోనే టమాటా పచ్చడి, గోంగూర పచ్చడి అలాంటివి చక్క చేసుకుని వేడివేడి అన్నంలో వేసుకుని మా అమ్మ అయితే ఎండు చేప కూడా ఏపి పెట్టేదనమాట. నాకు చాలా ఇష్టం. అంటే అసలు పల్లెటూరులో రోడ్డు పచ్చళ్ళు చాలా బాగా చేస్తారనమాట. అమ్మలతో పక్కా పల్లెటూరు చాలా బాగా చేసిద్ది అమ్మ అయితే. చట్నీ ఇవాళకి కూడా మా అమ్మ అయితే చట్నీ మిక్సీ చేయదు, మిక్సీ పట్టకుండా రోట్లోనే చక్కగా నూరి వేస్తుంది అనమాట. మా పిల్లలకి మా వారికి మా అమ్మ పెట్టే టిఫిన్ చాలా ఇష్టం. అంటారు అమ్మమ్మ చేసేట్టుగా నువ్వు చెయ్యవు అనేసి నన్ను అంటారండి. కానీ పెద్దోళ్ళ చేతి వంట చాలా బాగుంటుంది. మనం దీంట్లో పప్పులు గారెలకి రుబ్బుకున్న, ఇడ్లీకి రుబ్బుకున్న నిజంగా రోట్లో రుబ్బుకున్న దారి రాదండి. అసలు టేస్టే మారిపోద్ది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అందుకే నేను బియ్యం నానబెట్టుకుని ఇంకా చూడండి ఇలా అయితే నేను మొత్తానికి క్లీన్ చేసుకుంటున్నాను రోలు. ఇలా మనం ఒకసారి 2 సార్లు మెత్తగా శుభ్రంగా రుబ్బేసుకోవాలి బియ్యం. అప్పుడు దానికి ఉన్నదంతా డస్ట్ అంతా పోద్ది అనమాట. ఇలా నీట్గా అయితే వాష్ చేసేసుకోవాలి. మనం తర్వాత ఇది మళ్ళీ ఇంకొకసారి ఒడ్డుది ఓకు ఉంటుంది కదండి, ఆ ఓకు కూడా వేసి రుబ్బుకోవచ్చు. ఇంకా షైనీ వస్తుంది అనమాట. అప్పుడైతే చూడండి నేనైతే ఇలా క్లీన్ చేస్తున్నాను. బియ్యం వేసి మెత్తగా రుబ్బాను. బియ్యం వేసి రుబ్బినాక కూడా మళ్ళీ మనం కావాలనుకుంటే ఓకేసుకుని కూడా రుబ్బుకోవచ్చండి. ఓకేసుకుని కూడా రుబ్బితే ఇంకా బాగుంటుంది అనమాట. నేనైతే ఇక్కడ ఓకైతే లేదు కాబట్టి బియ్యం నానబెట్టి బియ్యంతో అయితే రుబ్బుతున్నాను. ఈ రోట్లో మనం చక్కగా ఏం రుబ్బుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి. చూడండి రోలు కూడా చూస్తాకు కూడా అందంగా ఉంది కదా. ఈ రోళ్ళు మీకు ఎవరైనా కొంటే దీని రేట్ ఎంతో కామెంట్ అయితే చేయండి. మేము ఎక్కువ కొన్నామా తక్కువ కొన్నామా అన్నది నాకైతే తెలుస్తుంది అనమాట. అందుకే ఈ రోలు మీరు ఎంత కొన్నారే కామెంట్ అయితే చేయండి. ఈ రోలు ఎంత ఉంటుందో కూడా కామెంట్ అయితే చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఒకసారి మళ్ళీ క్లీన్ చేసుకుందామండి. ఇలా క్లీన్ చేసుకున్నాక ఆ రుబ్బిన బియ్యం చాలా నల్లగా వచ్చేసాయి అనమాట. అంటే మనం రుబ్బినాక వైట్గా ఉంటుంది కదా, కానీ దాన్ని ఎక్కువ డస్ట్ ఉండటం వలన ఇది చాలా నల్లగా వచ్చేసింది. ఇలా వాటర్ వేసుకుని ఒకసారి కడుక్కున్నానండి.
చాలా అంటే చాలా బరువుందనమాట. అస్సలు లెగుత్తలేదు. ఎంత బరువుందో. కానీ మనకి ఇంట్లో పెట్టుకుని కూడా వాడుకోవచ్చు. చాలా అంటే మనం సడన్‌గా వర్షం వచ్చినా బయట నుంచి లోనకి పెట్టుకుని కూడా నూరుకుంటాకైనా, రుబ్బుకుంటాకైనా చాలా బావుంటది. దీనికి బండయితే కొనలేదండి. పచ్చడి చేసుకోవటానికంటే బండయితే కొనలేదు. ఈసారి బయటికెళ్ళినప్పుడు బండ తీసుకురమ్మన్నాను మా వారిని. ఆ బుడ్డిది చిన్నది అల్లం వెల్లిపాయ పేస్ట్ నూరుకుంటాం కదండీ! అది దానిదనమాట. నేను ఇందాకడ నూరిందైతే. అదైతే ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తప్ప దేనికి పని చేయట్లేదు. అది నేను రూ. 100 ఎట్టి అమ్మవాళ్ళు ఇంటికాడ కొన్నాననమాట చిన్నదే. ఇప్పుడు తర్వాత సబ్బు పెట్టి కూడా గిన్నెలు కడుక్కునే సబ్బు పెట్టి కూడా రుద్దానండి. ఇలా రుద్దాను. రుద్దినాక మళ్ళీ కడుక్కోవాలి నీట్‌గా. మళ్ళీ ఇంకా 2 సార్లైనా రుద్దుకోవచ్చు. ఎందుకేనంటే దాన్ని ఇప్పుడు వరకు వాడలేదు కదా! మనం ఇంకా 2, 3 సార్లు చక్కగా రుద్దేసుకుని కడుక్కుంటే మనం వాడుకోవటానికైతే చాలా బావుంటది. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి వాటర్ వేసి కడిగేద్దాము. చూడండి ఇలా ఒకసారి కడిగేసుకోవాలి. కానీ ఈ రోలు ఇంట్లో రోలు లేనోళ్ళంటే ఎవరు ఉండరు. కానీ ఇలాంటి సిటీలో రోళ్ళు ఇల్లు మారతాం ఇబ్బంది కాబట్టి పెద్దగా ఎవరు ఇళ్ళల్లో ఉండవనమాట. అయినా అందరికి ఇప్పుడు మిక్సీలు, గ్రైండర్లు అలవాటైపోయి ఇప్పుడైతే ఎవరూ చేయట్లేదు. కానీ అసలు ఈ రోట్లో నూరుకుని వేడి వేడి అన్నంలో చక్కగా రోటి పచ్చడి వేసుకుని తింటే ఉంటుందండి. చాలా అమృతం ఉన్నట్టు ఉంటుందన్నమాట. మీరు ఇలా రోట్లో ఇప్పుడు చేసుకుంటున్నారా? కామెంట్ అయితే చేయండి. కానీ రేపు నుంచి మట్టుకి నేను ఏదో ఒకటి రోట్లో చేసుకుంటానే ఉంటాను. రోటి పచ్చడో లేకపోతే ఏదో ఒకటి ఇంకా నూరుకుంటానే ఉంటామన్నమాట. అందుకే నేను ఇంకా కొనుక్కున్నాను. అడగంగానే కొన్నారనమాట. ఇప్పుడు కొంచెం బియ్యం కడిగిన నీళ్ళు ఉన్నాయండి. అవి కూడా వేసి మళ్ళీ తిప్పుదాము. ఫస్ట్ మరి సబ్బెట్టి కడిగాం కదా అని చెప్పి అవి కూడా వేసి తిప్పుతున్నాను అనమాట. బియ్యం గింజలు అయితే ఉన్నాయి. అందుకే ఇంకా ఇలా రుద్దుతున్నాను బండ పెట్టి. ఇలా రుద్దేసుకుని మనం మళ్ళీ క్లీన్ చేసేసుకుందాము. చాలా అంటే చాలా బరువు ఉందండి ఇది. రుబ్బురాయి కూడా చాలా బరువు ఉందన్నమాట. ఇప్పుడు చక్కగా మాళ్ళగా బాగా వస్తున్నాయి కదండి రోళ్ళు అయితే. ఇదివరకైతే పెద్ద పెద్ద రోళ్ళు ఇంటికాడ ఉండేవి. అవి అయితే 2, 3 లెగదీయాలి. ఇవైతే మనం కొంచెం ఒక్కలమే లెగదీయగలము. బరువున్నా కానీ ఒక్కలమే లెగదీయగలం. కానీ చక్కగా మాళ్ళగా చేశారనమాట. రోళ్ళు బాగా తయారు చేస్తున్నారు ఇప్పుడు కొత్తగానే. కానీ నాకైతే రోల్ అయితే నచ్చింది. మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ అయితే చేయండి. మీరు కొనుక్కున్నారే ఎప్పుడు ఎంత ఉందో కూడా కామెంట్ చేయండి రేట్ అయితే. చూడండి ఎంత నీట్‌గా శుభ్రంగా కడిగేసాను. ఇంక ఏమీ లేకుండా శుభ్రంగా కడిగేసాను. బాయ్ బాయ్.